రిలాక్స్ అవుతున్నావా? అయిపోరా, ఇక నేను వచ్చేసాగా. ఇక నుండి వైశాలి మ్యాటర్ మనకు వదిలే. అలాగే. ఇకపై సీనియర్ నేను ప్లాన్ చేస్తుంటాను, జూనియర్ నువ్వు ఫాలో అవుతుండు. ష్యూర్. వెరీ గుడ్. నేను మెల్లమెల్లగా వైశాలికి దగ్గర అవుతుంటాను, నువ్వు దూరంగా ఉండి చూస్తుంటావు. నేను సింగిల్ హ్యాండ్తో మిషన్ లీడ్ చేస్తుంటాను, నువ్వు ఆశ్చర్యపోయి చూస్తుంటావు. అలాగే. అరే అలాగే అని చెప్తున్నాను కదా. వారిని అబ్బా, ఎంతసేపు ఫోన్లో మాట్లాడుతున్నావా? ఓకే. అవును, నిన్నే చెప్పాను కదా విషయం నీకు. ఒరే నిన్నే. ఒక నిమిషం లైన్లో ఉండు. ఏంట్రా నీ గోలా? అంటే ఇప్పటివరకు నేను చెప్పింది నువ్వు వినలేదా? ఓఫో రే, నువ్వు నా దగ్గర ఏదైనా చెప్పాలనుకోవటం ఆశపడటం, అది నేను వినాలనుకోవటం అత్యాశపడటం. మనిషికి ఆశ ఉండొచ్చు కానీ అత్యాశ ఉండకూడదు రోయ్. చెప్పు. కాస్త మెల్లిగా మాట్లాడొచ్చు కదా. అప్పుడైతే జనాలు ఇంకా ల్యాండ్ ఫోన్ వాడుతున్నారా? ఓ మొబైల్ కొనుక్కోవచ్చు కదా విన్ని. అమ్మో, నాన్నగారికి ఇష్టం ఉండదండి. నాన్నగారికి చెప్పక్కలేదండి. విన్ని, ఓ మొబైల్ ఉంటే ఎప్పుడైనా ఎక్కడైనా పుచ్చుకి పుచ్చుకి పుచ్చుకినే అర్థం చేసుకో. సారీ, అమ్మ వచ్చింది. మాట్లాడండి. ఇక మాటలు లేవు, చేతలే. నేను ఒక మొబైల్ తీస్తున్నా, దాన్ని నువ్వు దాస్తున్నావు. This is your vegetables. Hello. Who is this new man? నా ఫ్రెండ్ గుప్తా ఢిల్లీ నుంచి వచ్చాడు. రిసెప్షన్ కదా, జాబ్ లోని దొబ్బిని ఇక్కడ ట్రై చేద్దాం వచ్చాడు. Oh, you mean software? అనుకో. What's your platform? Any platform ready. Oh, all the best. I wish you new job and new life. Thank you. ఎవరైతే ఇంగ్లీష్ ఎరగదీస్తున్నాడు? ఆల్పేచినోని మా కాలేజ్ అటెండర్ రా, నాకు చిన్న చిన్న పనులు చేసి పెడుతుంటాడు. అటెండరా? వారిని ఇంగ్లీష్ నీకన్నా బాగా మాట్లాడుతున్నాడు రా. ఐ లైక్ యూ మ్యాన్, ఐ లైక్ యూ, ఐ లవ్ యూ. You naughty boy. ఒరే ఆల్పేచినో. Yeah. ఆడత గురించి జాగ్రత్తగా ఉండు. Why? He's a very nice guy. నీకు ఎలా చెప్పాలి? ఎలాగైనా చెప్పు. మనం ఓం శాంతి ఓం సినిమాకి వెళ్ళాం అనుకో, దీపిక పడుకొని చూస్తాం. Exactly. షారుఖ్ చూస్తాడు. గజనీ సినిమాకి వెళ్ళాం అనుకో, మనం ఆసిని చూస్తాం. ఆడ ఆశగా ఆమీర్ని చూస్తాడు. ఈ మధ్య హీరోలందరూ పెంచుతున్నారు, ఏమంటారా దాన్ని? 6 packs. అది ఆడికి సెక్స్ ప్యాక్. You mean this guy? Cartridge? Okay. We'll meet later. Okay? Take care. Hey man, where are you going? I'll come. Come. Are. Shakalaka talk to me, babe. Gaba gaba hot, beep, dada low. ఏంట్రా గురుడు టౌన్ వదిలేసి ఇలా గోదాట్లో తలకిందుగా తపస్సు చేస్తున్నాడు? నిలబడి ఆలోచించిన ఐడియాలన్నీ మారిపోయాయి కదా. తల్లకిందుగా ఆలోచిస్తే తెలివైన ఐడియా వస్తుందని. సూపర్ ఐడియా వచ్చిందిరా. ఏంట్రా అది? రేయ్, సుందర్ ఎక్కడుందో చూసుకోండిరా. చంకలో పిల్లిలాగా ఎదురుగుండా ఉంది గురు. గురు అచ్చుడు. తీరా పావు. అయ్యా, మూతి కుట్టనివ్వలేదు. సుమటుంది కాలు నాగు. కాటెత్తే ప్రమాదం అండి. ప్రమాదం జరగాలనే కదరా నిన్ను పిలిపించింది. ఆ పిల్లని పావు కాటైపోవాలి, కాపాడడానికి ఆ రాముడు గాడు వచ్చి పావుతో కాటు తినాలి, వాడిని నేనే హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి. అప్పుడు ఆడు చచ్చినప్పటి నువ్వే హీరో అనుకుంటారా? ఇది తిరుగులేని ప్లాన్ రా. ఇదిగో ఈ పావును గురి చూసి అమ్మాయి మీదకి విసురు. నిజంగా వాళ్ళిద్దరిని ఇలా దగ్గర చేయడానికి ఆ భగవంతుడు నేను పుట్టించినట్టున్నాడు గురు. వదలండి, అందరూ చూస్తున్నారు. లేదండి, పట్టేశా. ఇదిగో లక్కంటే ఈడిదేమో. చక్కలాంటి పిల్ల లక్కలా అతుక్కుంది. వాట్స్ హ్యాపెనింగ్ హియర్? పావండి. కాలేజీలకు పాము ఎలా వచ్చింది? పశువులే వస్తున్నాయి, పాము రావడానికి ఏముందండి. రాంబాబు ఇట్రా. వెళ్ళు గురు, లేకపోతే పాముకు భయపడ్డావని చెప్పేసి ఆడపిల్లల ముందు అలసైపోతావు. ఇది నాగమ్మ తల్లండి, కాపాడద్దే గానీ కీడు చేయదు. కావాలంటే మీరే చూడండి.
అరవద్దు, కదలొద్దు. కదిలితే కాటేస్తుంది. ప్లీజ్ తీయరా తీయరా. నేను చెప్తున్నాను కదండి, ఏం చేయదు. మూతి కూడా కొట్టలేదు. మూతి కొట్టకపోవడానికి దాన్ని ఏమైనా పాములోడు తెచ్చాడా? అయ్యా అయ్యా, ఈయన 500 ఇస్తానంటే నేనే తెచ్చానండి. చెమటతో టోటల్ గా తడిసిపోయావు. అదేం చేయదని చెప్పాను కదయ్యా. దా అమ్మదా. ఓ సంగతి చెప్పనా నీకు? నీ మెళ్ళో పావుంటే శివుళ్ళ ఉన్నావు, తనేమో పావులోళ్ళ ఉన్నాడు. రేఖ, మీ నాన్న అరవటాలు కరవటాలు చేసే కోపిష్టి టైప్ కాదు కదా? ఏ టైప్ అయితే నీకెందుకు, ధైర్యంగా మాట్లాడేసే. మాట్లాడడం ఏమిటి? అవసరమైతే భారీ ఎత్తున పోట్లాడతాను కూడా. నువ్వు ఇలా కూర్చో, నేను వెళ్ళి మా నాన్నగారిని తీసుకొస్తా. ఓకే. దుర్యోధన దుశ్శాసన హతకులారా, నువ్వు గొప్ప ఆర్టిస్ట్ కదా? అందులో డౌటే ఉందమ్మా. అఖిలాంధ్ర ప్రేక్షకులు ఒప్పుకున్నారు నేను చండ ప్రచండ నటుణ్ణని. ఇప్పుడు నువ్వు నేను చెప్పినట్టు నటించి నీ ప్రతిభ ఏమిటో నిరూపించుకోవాలి. చెప్పండమ్మా. నా వల్ల కాదు. రాముడు వేషం వేస్తాను, భీముడు వేషం వేస్తాను, రంభ వేషం వేస్తాను. చూసేవాళ్ళు ఎవరన్నా ఉంటే ఆడామగా కాని వేషం అయినా వేసేస్తాను. కానీ మీరు చెప్పిన వేషం నా వల్ల కాదు. వేరే ఎవరినన్నా చూసుకోండి అంతే. నేను చెప్పినట్లు చేయకపోయావో నీ ఉద్యోగం ఊడిపోతుంది. అంతేకాదు, నువ్వు ఎక్కడ స్టేజ్ ఎక్కి నాటకం ఆడినా కిరాయి వాళ్ళని పెట్టి కుళ్ళిపోయిన కోడిగుడ్లు కాంకర్రాళ్ళు విసిరేలా చేస్తాను. అమ్మా, మీ మూలంగా ఆంధ్రదేశం ఓ ఉత్తమ కళాకారుడిని కోల్పోతుంది. కళ నా ఊపిరి, నాటకం నా ప్రాణం. సరే, మీరు చెప్పినట్టే చేస్తాను. ప్రాణాలకి తెగిస్తానమ్మా. ఓకే. కావలసిన కాస్ట్యూమ్స్ అన్ని వేసుకుని బ్రహ్మాండంగా తయారై దున్నేయాలి. ఏరి మీ నాన్నగారు లేరా? ఉన్నారు, వస్తున్నారు. ఏదేమైనా రేఖ, నాకు ఒక చిన్న ఉనికి లాంటిది పుట్టుకొస్తుంది. వణుకులేదు, తడుపులేదు, తడుతున్నాడు. హాయ్ డాడీ. హలో బేబీ. ఈ అబ్బాయి గారు ఎవరు? అబ్బాయి గారు అంటావేంటి డాడీ? నీకంటే చిన్నవాడేగా. కరెక్ట్ కరెక్ట్, గాడు అనాలి. ఈ అబ్బాయి గాడు ఎవడు? అదే డాడీ, నేను చెప్పాను చూడు, మురళీకృష్ణని. నమస్కారం. నమస్తే నమస్తే. ఏమిట్రా ఇలా వచ్చావు? అదేనండి, మీతో కొంచెం మాట్లాడదామని. నాతో మాట్లాడడానికి ముందు నేనెవరో తెలుసా? సింహాన్ని. సింహాన్ని. అదేమిటి సార్, అచ్చం మనిషిలాగా ఉన్నారుగా? జోకులేకు. ఈ జస్టిస్ జగన్నాథం పేరు చెబితేనే కోర్టు గోడలు గసగస ఉనికిపోతాయి. నేను అసలు సుత్తి పట్టుకుంటే ప్రేక్షకులు మొత్తం అదిరిపోయేటట్టు సుత్తి కొట్టగలను. డాడీ, ఇంతకీ అసలు విషయం మధ్యలో అడ్డం నాకు బేబీ. ఆర్డర్ ఆర్డర్. నా గురించి తెలిసిన వాళ్ళందరూ నన్ను సుత్తి జగన్నాథం అంటారు. ఈనో. అవునండి, మీ మాటలు బట్టి అలా అనడం కరెక్ట్ అనిపిస్తుంది. నీకు కరెక్ట్ అనిపిస్తే ఎంత, అనిపించకపోతే ఎంత? కమ్ టు ది పాయింట్. అసలు ఎందుకు వచ్చావు నువ్వు ఇక్కడికి? మరేం లేదు సార్, నేను మీ రేఖ ప్రేమించుకున్నాం. మీకు వేరే పనులు లేవా? చదువుకోండ్రా అని కాలేజీలకి పంపిస్తే ప్రేమించుకోవడాలు, తండ్రులకి చెప్పటాలు. ఎంత ధైర్యం ఈ జస్టిస్ జగన్నాథానికి! చట్టాలు సెక్షన్లు తప్ప ప్రేమలు దోమలు అంటే ఒళ్ళు మంట. యునో. అంటే మీరు ఎవరిని ప్రేమించలేదా సార్? ప్రేమిస్తున్నాను, ఇంకా ప్రేమిస్తూనే ఉంటాను. నా వృత్తిని ప్రేమించాను, నా సొత్తిని ప్రేమించాను. డాడీ, మీరు పడవలసిన దానికంటే ఎక్కువ ఆవేశపడుతున్నారు. ఎస్ బేబీ, ఎస్, యు ఆర్ రైట్. ఇప్పుడు కాసిన బిస్కెట్లు ఒక టీ తాగితే ఆయాసం తగ్గుతుంది. రే బాయ్, ఒక టీ బిస్కెట్స్ అర్జెంట్. సార్ కాఫీ. ఉత్త సార్ ఏమిట్రా, సార్ గారు అనాలి. సార్ అన్నా గారన్నా ఒకటే సార్, తీసుకోండి సార్. నువ్వు ఊరుకో బేబీ, ఇట్లాంటి వాళ్ళకి చనువేయకూడదు. నాకే భాషలు నేర్పుతున్నావురా? ఈ క్షణమే నీ ఉద్యోగం తీసేసి నీ డ్రెస్ చూడదీసి గోచి పెట్టి బయటికి గంటేయగలరా? లేవండి సార్, బిస్కెట్లు ఫ్రెష్ గా ఉన్నాయి, తీసుకోండి సార్. వేధవా, నా ఇంట్లో నా డ్రెస్ వేసుకుని నాలాగా యాక్ట్ చేస్తావా? యాక్ట్ అయినా సార్, అమ్మాయి గారు బలవంతం చేస్తే గెటప్ బాగా కుదిరింది కదా అని శివాలు ఎత్తిపోయి నటించాను సార్. సార్, నా ఉద్యోగం తీయకూడదు సార్. అయితే కాఫీ ఫ్రెష్ గా పెట్టరా. ఓకే, క్షణంలో. మెల్లగా మెల్లగా.
ఏంటిది సార్ మా నలుగురు ప్రాణాలు కాపాడండి. మా అప్పు తీరే వరకు వీడు సింగిల్ కన్ను కూడా మూయడానికి వెళ్ళలేదు డాక్టర్. హత్య ఆత్మహత్య అర్జెంటా ఆర్డినరీయా ఉంచాలా పైకి పంపించాలా? మీకు పుణ్యం ఉంటుంది. ఇవి మీ చేతులు. అవును స్టెథోస్కోప్. డోంట్ వరీ. ఎప్పుడు ఎవరిని చంపాలో తెలియక ఒక్కోసారి దేవుడు కన్ఫ్యూజ్ అయిపోయి మాలాంటి కంప్యూటర్ పైన ఉన్న డాక్టర్ దగ్గరికి అలాంటి పేషెంట్లని డైవర్ట్ చేస్తుంటాడు. అలాంటప్పుడు మేము వాళ్ళ ఫేట్ డిసైడ్ చేస్తుంటాం. మీరు ఒక్కసారి బయటికి వెళ్తే ఏం చేయాలో నేను చూసుకుంటా. ఏడి చెయ్యి పట్టుకోకుండానే బాడీ అనంత వాయువులో కలిసిపోయిందా? ఎక్కడా? డాక్టర్ అంటే దేవుడితో సమానం అంటారు. మీరే నన్ను ఈ అప్పులాల బారి నుంచి రక్షించాలి. ఏంటి మీరనేది? ఒకప్పుడు నేను రాజాలాగా బతికినవన్నీ డాక్టర్ గారు. వ్యాపారం దెబ్బతింది, అప్పుల పాలైపోయాను. నాకు ఒక్కగానొక్క కొడుకు. వాడి గురించి నేను ఎన్నో కలలు కన్నాను. కానీ వాడికి ఈ విషయం తెలిసి బాధపడి భవిష్యత్తు ఎక్కడ పాడు చేసుకుంటాడు అని వాడికి ఏమీ తెలియనీయకుండా అల్లారు ముద్దుగా పెంచుకున్నాను. వాడిని ఈ మధ్యనే ఓ గొప్పింటికి అల్లుని చేశాను. కానీ నా దురదృష్టం డాక్టర్ గారు, ఇటు వాడి కాపురం కూలిపోయింది, అటు అప్పుల మీద వడ్డీ పెరిగిపోయింది. వాటిని తట్టుకునే శక్తి నాకు లేకపోయినా బిడ్డ భవిష్యత్తు కోసం ఆత్మహత్య చేసుకోలేక ఈ గుండెపోటు నాటకం ఆడుతున్నాను. డాక్టర్ గారు చెప్పండి, బిడ్డ భవిష్యత్తు కోసం ఓ తండ్రిగా నేను చేసిన తప్పంటారా? మీరెందుకు ఏడుస్తున్నారు డాక్టర్? అప్పు పేరు చెప్పి మా అప్పలు గుర్తు తెచ్చారు సార్. మా డాడీ కూడా నన్ను డాక్టర్ చదివించడం కోసం దొరికిన చోటల్లా అప్పు చేసి తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నారు సార్. మా డాడీని నేను ఎలాగూ కాపాడుకోలేకపోయాను సార్. మిమ్మల్ని అయినా కాపాడుతాను సార్. సార్ ఇప్పుడు మీకు విచిత్రమైన రోగం ఉన్నట్లు లెక్క. పేరేంటో తెలుసా సార్? అప్స్ ఎగోట్స్. పేరు ఎలా ఉంది సార్? చాలా బాగుంది డాక్టర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు రెస్ట్ తీసుకోండి సార్. వాళ్ళ సంగతి నేను చూస్తా. మీరు వెళ్ళి పడుకోండి సార్. డాక్టర్ ఆయనకి ఎలా ఉంది? నువ్వెవరు కొత్త అప్పులాడువా? కాదు, ఆయన మా నాన్నగారు. డోంట్ బాదర్. చూడండి, మీ అందరికి చాలా ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటి? మీ అందరికి అప్పు తీర్చాలనే తొందరలో ఆక్సిజన్ పెంచడం మర్చిపోయి అందువల్ల అతనికి విచిత్ర రోగం తగులుకుంది. ఏంటది? అది ఎయిడ్స్ ప్లేగ్ కన్నా డేంజరస్. ఈ డిసీజ్ వల్ల పేషెంట్ చిన్నపిల్లాడు అవుతాడు, మారాన్ చేస్తాడు, వెరిగనవుతాడు, వెంటనే ఏడుస్తాడు. ప్రస్తుతం మా పరిస్థితి కూడా అదేగా. డాక్టర్ గారు ఈ రోగం ఏం కదా? అవుతుంది, డోంట్ వరీ. కాకపోతే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పేషెంట్ కి ఏ విషయం చెప్పాలన్నా చాలా నిదానంగా, గంటసాల పాట పాడినంత హాయిగా, చల్లగా, మెల్లగా చెప్పాలి. చావు కొబ్బరైనా సరే చెక్కలు కింద పెట్టినట్టు ఉండాలి. మరి అప్పు విషయం అడగచ్చా? ఆ ఒక్కటే అడగ. పేషెంట్ కోలుకునేంత వరకు మీరంతా అప్పులాళ్లా కాకుండా ఇంచక్క అన్నదమ్ముల్లా కలిసిపోయి అతనికి హెల్ప్ చేయాలి. అయినా ఈ విషయం మీరెందుకు నాతో ఎంతకాలం ఎందుకు చెప్పలేదు? నాకు మాత్రం ఏం తెలుసు? నేను జీతం అడిగినప్పుడల్లా హరిశ్చంద్ర ప్రసాద్ బ్యాంకులో ఉంది, ఎప్పుడు పడతప్పుడు వేసుకోవచ్చు తీసుకోవచ్చు అనేవాడు. పైగా వడ్డీ 50% అనేవాడు. అంటే ఈ లెక్కన నా జీతం మొత్తం మాటాషే అన్నమాట. నో డౌట్ అల్లుడు. నా పైసలతో సహా నీ డబ్బులు నేను ఇస్తాను, నువ్వేం కంగారు పడకు. అసలు సంగతి తెలియక అక్కడేమో ఆవేశంగా అమితాబ్ బచ్చన్ లెవెల్లో డబ్బులు తీసుకొస్తాను చెప్పొచ్చాడు. పాపం పిచ్చి పిల్ల స్వప్న నా కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తుంటుంది. అరుణాచలం అరుణాచలం సినిమా చూసిన వాళ్ళంతా ఏమంటున్నారు? ఏమంటున్నారా? 10 కోట్లు గోయిందా. ఇలా చూడు కార్తవరాయ, వ్యాపారంలో లాభ నష్టాలు సహజం. ఓపెన్ చేద్దాం. ఈ జ్ఞానం గడితోనే ఇంకో పిక్చర్ తీసి సక్సెస్ చేద్దాం. కొంచెం ఆగు. నిన్ను నమ్మి బేడా కొట్టు కూడా మూసేశాను. ఇలాంటి మాట ఇంకొకసారి నీ నోట విన్నాను, ఆ జ్ఞానం గాడిని చంపి నేను ఆత్మహత్య చేసుకుంటాను. సినిమాని కాపాడినవాడిని అవుతాను, నిన్ను కాపాడినవాడిని అవుతాను. సార్, మిమ్మల్ని కలవటానికి సినిమా డిస్ట్రిబ్యూటర్స్ వచ్చారు. అరుణాచలం నేను రాను,
వాళ్ళు తనడానికే వచ్చుంటారు. నువ్వురా. నమస్కారం సార్. నమస్కారం సార్. ఆహాహా, ఎలాంటి సినిమా తీశారండి, బ్రహ్మాండంగా ఉందనుకోండి. తుక్కు రేగిపోయింది సార్. నట విదూషక, నట శేఖర, నట మార్తాండ, ఎక్కడ సార్ అందాల జ్ఞానానందం. అడుగో మా హీరో. అన్నా, ఈ పిక్చర్ రిలీజ్ అయిన వెంటనే మిమ్మల్ని బుక్ చేయడానికి ఇంగ్లీషు, హిందీ, కొంకణి అన్ని భాషల నుంచి ప్రొడ్యూసర్లు వస్తారన్న. దయచేసి వెళ్ళిపోకండి అన్న. మీ సేవ మన తెలుగు కళలకు నవత్రోవ. అరుణాచలం వదలరా, దిగులు పడకండి. తెలుగే నా దైవం, తెలుగే నా హృదయం, తెలుగే నా గడియారం. ఆహా, ఎంత అభిమానం. ధనము మీకు, సినిమా మాకు. ఈ సినిమా మేము కొని తీరాలని నిర్ణయించుకున్నాం. చాలా సంతోషం అండి, కానీ క్షమించండి, ఈ పిక్చర్ నేను నమ్మట్లేదు. నేనే రిలీజ్ చేస్తున్నాను, ఇక మీరు వెళ్ళచ్చు. అరుణాచలం, నీకేమైనా బుర్ర గడ చెడిపోయిందా? వచ్చిన లక్షణం వద్దంటున్నావు, అడిగిన రేటుకు తోసాయి. కాదు, ఈ పిక్చర్ నేను రిలీజ్ చేస్తున్నాను, చెప్పాను కదా. వదిలే. మీకు ఫోన్. ఎవరు? విశ్వనాథ్. అరుణాచలం, వాట్ ప్రొడ్యూసర్ సార్, పిక్చర్ నువ్వే రిలీజ్ చేస్తున్నావట? ఇంపాసిబుల్, ఇంపాసిబుల్ అరుణాచలం, నువ్వు రిలీజ్ చేయలేవు. ఎందుకంటే ఇంకో 4 రోజులు ఆంధ్రదేశంలో ఉన్న అన్ని థియేటర్స్ నేనే బ్లాక్ చేశాను. ఏప్రిల్ 14 ఇంకా ఎన్నో రోజులు లేదు. వచ్చిన వాళ్ళకి ఆ పిక్చర్ని నువ్వు ఇవ్వలేదనుకో, ఈ 10 కోట్ల రూపాయల సినిమా నీ సొత్తు అవుతుంది. కండిషన్ నీకు జ్ఞాపకం ఉంది కదా, 30వ రోజు చివరిలో నీ దగ్గర చిల్లిక ఉండకూడదు. తెలివైన వాడివి, అర్థమైంది అనుకుంటాను. కార్తవరాయ, సినిమాకి 10 కోట్లు ఖర్చు పెట్టాం, పైన 5,000 10,000 తీసుకుని వాళ్ళకిచ్చే. ఏంటి తమాషాగా ఉందా? పాన్ పరాగ వ్యాపారం చేస్తున్నావా? ఇది సినిమా వ్యాపారం. వచ్చిన వాళ్ళు కోట్లు ఇస్తా ఉంటున్నారు, నువ్వు 5,000 10,000 అంటున్నావు. నేను చెప్పేది విన, అంతకు మించొద్దు. అంతకన్నా నువ్వు ఊరుకో, నీతో మాట్లాడే ప్రయోజనం లేదు. ఏమండి అండి, అన్న పిక్చర్ ఇవ్వాలంటున్నాడు, త్వరగా రండి రండి. ఏమండి, రేట్ ఎంత? రేట్ ఎంత? 5,000 10,000. అలాగేనా, అలాగేనా, నేను రేట్ మాట్లాడుకుంటాను. పదండి పదండి. ఎక్స్క్యూజ్ మీ సార్. ఏవయ్యా, చేయించి పెడతానులే. నువ్వేమన్నా ఇల్లు అడిగావా, ఉద్యోగం అడిగావా, ఒక మటర్ అడిగావు. ఆ మనుషులుగా మాత్రం ఒక మటర్ కూడా చేయించి పెట్టకపోతే ఇంకెందుకయ్యా నేను చేయిస్తానులే. ఓకే, మన వాళ్ళతో టచ్లో ఉండు. ఇదిగో పియా, ఈ ల్యాండ్ ఏదైతే ఉందో చాలా బాగుందయ్యా, వెంటనే కబ్జా చేయాలా? నోటు చేసుకో. కష్టం సార్. ఏ, ఆల్రెడీ కబ్జా చేసేసారండి. ఆడెవడో కనుక్కొని మన ఆళ్ళతో మాట్లాడి ఆ మటర్ ఏదైతే ఉందో దానికి ప్లాన్ చేయించు. అడ్డం ఏదైతే ఉందో అది తొలగిపోద్ది. అది కుదరదు సార్, కబ్జా చేసింది మీరే సార్. ఎమ్మకడుపు గారు, ఇటువంటి విషయాలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోబోయావు, లేకపోతే నా మటర్ ఏదైతే ఉందో దానికి నేనే ప్లాన్ చేసుకోవాల్సి వచ్చింది. అన్నా నమస్తే, అన్నా నమస్తే. అరే యాడికన్నా బయలుదేరావు? నిన్ను కలుద్దామనే. ఏనా ఈ బజార్లోనా? రానా, కారు ఏదైతే ఉందో దానిలో కూర్చొని మాట్లాడుకుందాం. మనం వచ్చింది అక్కడి నుంచే కదా, ఇక్కడ కూర్చొని మాట్లాడి ఎన్నాళ్ళయిందో. రే, ట్రాఫిక్ వదిలేయండి రా, దా కూర్చో. రే, 2 టీలు పట్రా. అబ్బా, ఫోన్లో రింగ్ ఇస్తే నేను వచ్చేవాడిని కదన్నా, సెంటర్ దాకా నువ్వు రావాలన్నా. అవసరం నాది. అవసరం ఏందన్నా, నువ్వు ఆర్డరే అన్నా. కానీ ఇక్కడ ఈ బజార్ ఏదైతే ఉందో, 10 మంది చూస్తారని ఫీల్ అవుతున్నావా? నిన్ను ఇక్కడి నుంచేగా తీసుకెళ్లి ఎమ్మెల్యేని, తర్వాత మినిస్టర్ని చేశాను. ఆ రోజులే వేరన్నా. ఆ రోజులు మళ్ళీ రావాలనుందా? వద్దు, ఆ రోజులు మళ్ళీ వద్దు, ఇక్కడికి మళ్ళీ రాను వద్దు. అయితే ఓ పంచే, నీకు తెలుసు కదా, సదా అబ్దుల్లా నాకు 2 కళ్ళు తెలుసన్నా. వాళ్ళు ఏది అడిగినా నీ కాదన్నా. ఓ, నాకు తెలీదు. సదా కూడా నీలాగే ఎమ్మెల్యే కావాలనుందట. ఎరా, నీకు ఎమ్మెల్యే కావాలనిపిస్తే నాకు చెప్పొచ్చు కదా. ఆ ట్రబుల్ ఏదైతే ఉందో అనకెందుకు ఇచ్చావు? నేనే పడేవాడిగా. బై ఎలక్షన్ లో సీట్ డిసైడ్ చేయడం కోసమే కదా నువ్వు ఢిల్లీ వెళ్తున్నావు. ఢిల్లీ దాకా ఎందుకు, ఇప్పుడే ఇక్కడే డిసైడ్ అయిపోయింది కదా. కాకపోతే అన్న, ఒక్కసారి ఢిల్లీ వెళ్ళొస్తే వాళ్ళకు మాట చెప్పినట్టు ఉంటది, ఆ ఫ్లైట్ ఏదైతే ఉందో అందులో ఒకసారి ఎక్కినట్టు ఉంటది. పోయినసారి కూడా ఇదే అన్నావు. ఇదే అన్నానా? ఈసారి అయిపోతులే. ఫ్లైఓవర్ టెండర్ కూడా ఇప్పిస్తానన్నావు. ఆ మాట కూడా అన్నానా? ఏదోనన్నా, ఈ ప్రజాసేవ ఏదైతే ఉందో దాంట్లో పడిపోయి అన్ని మర్చిపోతా ఉన్నా. ఈసారి డిసైడ్ చేశాను. నాకు ఈ రాజకీయాలు ఇష్టం ఉండదు. ఇలాంటి పనుల కోసమే నీలాంటోళ్ళని రాజకీయాల్లోకి పంపించింది. ఈ అభిమానం ఏదైతే ఉందో అది చాలన్నా. వాడికి ఎమ్మెల్యే సీటు, వీటికి టెండరు రావాలి. వస్తుంది, నువ్వు చేస్తావు.